ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో గతంలో ఉన్న జోష్ ఏమాత్రం కనిపించటం లేదు. ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు సాధిస్తామన్న అతి విశ్వాసం కొంపముంచింది బీజేపీది. పార్టీని తన కనుసైగలతో శాసించిన మోదీ అహంకారపూరితమైన ధోరణిని ప్రజలు నచ్చలేదు. అందుకే ఆయనను దేశ ప్రజలు మెజారిటీకి దూరంగా ఉంచేశారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలలో సొంత మెజారిటీ 32 సీట్ల దూరంలోనే ప్రజలు ఆయనను నిలిపివేశారు. బీజేపీకి చెందిన 63 మంది ఎంపీలు ఎన్నికలలో ఓడిపోయారు. దీంతో 18వ లోక్సభలో ఆయన ఇటు జేడీయూ అటు తెలుగుదేశం మద్దతుతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా మోదీపై ఆగ్రహంతో ఉంది. ఒకవేళ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఎదురైతే ప్రత్యామ్నాయంగా మరో నాయకుడిని తయారు చేసే ఆలోచనలో ఉంది ఆర్ఎస్ఎస్. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సహా నితిన్ గడ్కరీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి స్పెషల్ స్టోరీ చూద్దాం. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా మెజారిటీ మార్కుకు 32 సీట్ల దూరంలో ఉంచారు. అలాగే బీజేపీకి చెందిన అతిరథ మహారథులు 63 మంది మట్టి కరిచారు. దీంతో మోదీలో గతంలో ఉన్న జోష్ ఎక్కడా కనిపించడం లేదు. మోదీ అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే కేంద్రంలో ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్తో జట్టు కట్టి బలవంతంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సి వస్తోంది. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు తన వద్దే అంటిపెట్టి ఉంచుకున్నారు. ఆయనతో పాటు ఆయన మిత్రుడు హోంమంత్రి అమిత్ షాకు హోంమంత్రి పదవి ఇప్పించుకున్నారు. హిందుత్వం అనే కందెన ఈసారి ఎన్నికల్లో పని చేయలేదు. గత 10 సంవత్సరాల నుంచి మోదీ అమిత్ షాలు హిందుత్వానికి పెద్దపీట వేశారు. అయోధ్యలో రామాలయంపై ప్రారంభించి పెద్ద హడావుడి చేశారు. అయినా అటు రాముడు ఇటు ప్రజలు మాత్రం బీజేపీని కనికరించలేదు. అయితే రాబోయే రోజుల్లో మోదీకి గడ్డు కాలం పొంచి ఉందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. అవకాశం చిక్కితే ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్యంలో ఏమైనా కావచ్చు అనేది గతంలో జరిగిన ఉదంతాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా మోదీ నిరంకుశత్వాన్ని ప్రజలు అంగీకరించలేదని మొన్న ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తేలిపోయింది. దేశంలో తనను సవాలు చేసేవాడు లేడన్న ధీమాతో పరిపాలన సాగించారు. ఎదురు తిరిగిన వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో బెంబేలెత్తించిన ఘటనలున్నాయి. ప్రస్తుతం గతంలో మాదిరిగా మోదీ పెత్తనం చెలాయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షాలను కూడా సంతృప్తి పరచాల్సి ఉంటుంది. లేదంటే మిత్రపక్షాలు నేరుగా వెళ్లి ఇండియా కూటమిలో కలిస్తే మోదీకి చిక్కులు తప్పవు. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పటిదాకా బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఆయనకు సంబంధాలు బెడిశాయి. ఈ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలు ఎంతో దూరంలో లేవనే టాక్ కూడా విస్తృతంగా వినిపిస్తోంది. అదే సమయంలో మోదీకి పార్టీపై పట్టు తప్పుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కారవాన్ అనే పత్రికలో ఓ పాత కథనం ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. గతంలో జరిగిన ఈ సంఘటన అదే సమయంలో మోదీకి పార్టీపై పట్టు తప్పుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కారవాన్ అనే పత్రికలో ఓ పాత కథనం ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. గతంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావించాలి. మాజీ బీజేపీ మంత్రి, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ మాజీ చీఫ్ ఎడిటర్ అరుణ్ శౌరి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన మోదీ, మోహన్ భాగవత్ మధ్య సంబంధాలు బెడిసిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా భగవత్ ఒక దూతను శౌరి వద్దకు పంపి 2014 ఎన్నికలు సమీపిస్తున్నాయి, మోదీతో ఎన్నికల వ్యూహం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్తో చర్చించాలి, నాగపూర్కు రావాలనేది మోహన్ భాగవత్ సందేశం. అయితే మోదీ భగవత్ ఆహ్వానాన్ని పెద్దగా పట్టించుకోవద్దని తనతో అనడమే కాకుండా ఆయనతో కలిసేది లేదు అని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడమే కాకుండా కావాలనుకుంటే ఆయన్నే అహ్మదాబాద్కు వచ్చి చర్చించాలని షరతు విధించారు. ప్రస్తుతం 2024లో ఫలితాల తర్వాత భాగవత్ మోదీ గర్వం అణిగిందని ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఆర్ఎస్ పత్రిక ఆర్గనైజర్ బీజేపీ ఓటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మాతృ సంస్థ ఇచ్చిన సలహాలను పెడచెవిన పెడితే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ మోదీకి చురకలంటించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయానికొస్తే ఇటు అమిత్ షా అటు మోదీ మధ్యలో నలిగిపోతున్నాడు. ఒకవైపు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లు రాష్ట్రంలో బలంగా ప్రచారం చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికలో మోదీ, షాల పెత్తనం వల్ల పార్టీ ఓడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. యోగిని పక్కన పెట్టడంతో ఆయన మనస్తాపం చెందారు. ప్రస్తుతం యోగి ప్రధానంగా 3 అంశాల్లో సవాల్ ఎదుర్కోబోతున్నారు. ఒకటి ప్రతిపక్షాలు, రెండోది మిత్రపక్షాలు, మూడో సొంత పార్టీలోనే హిందుత్వం నుంచి అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక లోక్సభ స్పీకర్ విషయానికొస్తే మోదీకి ఎస్మెన్గా వ్యవహరించే ఓం బిర్లాను ఎంపిక చేశారు. ఇక బిర్లా విషయానికొస్తే ఆయన మొత్తం ప్రతిపక్షాలను హౌస్ నుంచి గెంటేసి బిల్లులను ఆమోదింపజేసే సత్తా కలిగినవాడు. ఇటీవల ముగిసిన లోక్సభలో రాహుల్ గాంధీ, మహువా మొయిత్రాలను వారి వాదన వినకుండానే సభను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవి అత్యంత కీలకమని అందరికీ తెలిసిందే. ఇక మోదీ ఓం బిర్లాను స్పీకర్గా ఎంపిక చేశారు. కాబట్టి ఇక నుంచి ప్రతిపక్షాలు పార్లమెంటు బదులు రోడ్డుపైకొచ్చి ఫైట్ చేయాల్సిందేనన్న కామెంట్లు వినవస్తున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సభలో ప్రతిపక్షాల బలం కూడా పెరిగింది. ఇండియా కూటమి కూడా బలంగా ఉంది. గతంలో సభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఈసారి 100 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన వారు. ప్రభుత్వానికి చెందిన కమిటీలో ఆయన కూడా సభ్యుడిగా ఉంటారు. కీలకమైన పోస్టుల ఎంపికలో ప్రతిపక్ష నాయకుడి ఆమోదం కూడా అవసరమే. ఇక ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న చర్చల విషయానికొస్తే త్వరలోనే మధ్యంతర ఎన్నికలొస్తాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్లో మహారాష్ట్రతో పాటు హర్యానా శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ షో ఫ్లాప్ అయితే మోదీకి గడ్డుకాలం పొంచి ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోతే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి మోదీ తలగ్గాల్సిందే అన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మోదీని తప్పిస్తే ఎవరు అనే విషయానికొస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరోవైపు నితిన్ గడ్కరీకి ఇవ్వవచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో మోదీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారనేది పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నవంబర్ తర్వాత నుంచి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తానికి మోదీకి అచ్చేదిన్ లేవని చెబుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.